హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే శ్రీ శ్రీ పోలమాంబ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఎలా జరిగింది ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అమ్మవారికి ముందుగా నమస్కారం చేసుకుందాం. సో తల్లి పండుగ ఎలా జరిగింది ఏంటంటే రాత్రికి మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా జనాలకైతే కొదవే లేదు, అంత జనాలు ఉన్నారు. ఈ జనాల్లో దర్శనం చేసుకోవడం చాలా టఫ్ అయిపోయింది. బట్ ఈవెన్ దో మొత్తంగా పండుగ అయితే చాలా బాగా అయింది. ఇక్కడ అమ్మవారిని రావడం కూడా మీరు చూడొచ్చు. సో పండగ చాలా బాగా చేశారండి. ఇంకా స్టేజ్ షోస్ ఇవన్నీ కూడా కామన్ కదా, సో బాగుంది. అండ్ ఇక్కడైతే మేము జాతరలోకి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడి నుంచి అయితే అసలైన ఫన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మేమైతే ఈ జాతర మొత్తం చుట్టేద్దాం అని పిల్లలు పెద్దలు అందరం కూడా రెడీ అయిపోయాం అనమాట. నాకైతే ఈ పండుగలు వస్తే గొప్ప ఊపు వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి జాతరలు. అండ్ ఇక్కడ ఏంటంటే జీడిపల్లి ఏదో విసురుతున్నారు. మా వారు చూడండి ఎంత పైకి ఇసారు. ఇక్కడ నేను కూడా ట్రై చేశాను, బట్ ఏంటంటే అంత హైట్ ఎగరలేదు. ఆ వీడియో కూడా ఉన్నది, ముందున చూద్దరు. కానీ ఇక్కడ మా ఆయన ఎగరేసేస్తున్నారు అనమాట. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ జీడిపల్లి ఎంత పైకి గోపురానికి తగులుతాయో మన కోరిక కూడా అంత బాగా తీరుతుందంట. సో మేమైతే ఇక్కడ స్ట్రీట్లోకి వెళ్ళిపోతున్నాం. దీన్ని సదున అంటారు. సో ఇక్కడ అయితే మనకి పులివేషాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా పోతే పులివేషాలు, అండ్ నాకు చిన్నప్పటి నుంచి పులివేషాలు అంటే గొప్ప ఇష్టం అండి. అండ్ ఇక్కడ ఖాళీ వేషాలు కూడా మంచిగా డాన్స్ వేశారు. అండ్ ఇవన్నీ చూసుకొని కాస్త ముందుకు వెళ్ళేస్తే అక్కడ కొంత గరిడి కూడా వేశారనమాట. అక్కడ కొంచెం సేపు ఉన్నాం. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డ్రమ్స్ బాగా ప్లే చేశారు. అండ్ అది మాకు చాలా నచ్చి ఇక్కడ మేము ఉన్నాం అనమాట. నేను మా అక్క హాయ్ చెప్తున్నా. అండ్ ఇక్కడ మనకి కోలాటం చిన్నపిల్లలు అలానే పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా వేశారో తెలుసా. అండ్ ఆ పైన చూసినట్టయితే మీరు అక్కడ జోకర్స్ ఉన్నారు, కాలుకి కర్రలు కట్టుకొని అంత పొడుగ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ డ్యాన్స్ అయితే ఎంత బాగా వేశారో వీళ్ళు. చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మేము. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రమ్స్ తీన్మార్ భలే ప్లే చేశారండి. ఈ జోకర్ డ్యాన్స్ చూద్దామని నా కూతురు మళ్ళీ గోల్ పెట్టేసింది. ఇంకా తప్పలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ కోలాటం కూడా మంచిగా వేస్తున్నారు. అండ్ ఇది చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొన్ని స్నాప్స్ అయితే ఏం తీసుకున్నామని చెప్పాను కదా, సో ఆ స్నాప్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇద్దరు తోటికోడళ్ళు, మా అత్తగారు, మా ఆయన, మా బావగారు పిల్లలతో పాటు వచ్చాం అనమాట. అండ్ మొత్తంగా మేమైతే 8 o'clock స్టార్ట్ అయ్యాం పండగలోకి. అండ్ పండగ అంతా అయ్యేసరికి 10 అయ్యింది, ఇంటికి వచ్చాం. నేను ఇక్కడ చూడండి పులిని ఎలా వేసుకున్నానో. అండ్ ఇక్కడ కృష్ణుడితో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఇంకా నేను మా వారు కూడా సెల్ఫీస్ తీసుకున్నా. హైలైట్ ఏంటంటే స్నేక్ బాబాయ్తో కూడా ఫోటో తీసుకున్నాను, బాగుంది కదా. అండ్ నేను నా కూతురు ఫస్ట్ భయపడింది నేను పెట్టుకుంటే, తర్వాత అదే పెట్టేసుకుంది లాక్కొని, మమ్మీ భలే ఉంది మమ్మీ అని. ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు కూడా తీసుకున్నారు. ఇంకా ఎవరు వేషం వేసుకొని కనిపిస్తే వాళ్ళని ఆపేసి మరి ఫోటోలు తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మేము కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నాం. నేనైతే పండుగ చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.